అసలు మహాలక్ష్మి ఎలా ఉందో ఏంటో అసలు ఏం తెలియకుండా నా కోసం ఏడుస్తుంటుంది. అంత లేదమ్మా, నువ్వు వెళ్ళొస్తారు కలు, తర్వాత నువ్వే ఏడుస్తావు. ఏమవుతుంది? ఏమైనా జరగచ్చు. మహాలక్ష్మి నిన్ను చూడగానే ఏ రాయితోటైనా నీ బుర్ర బద్దలు కొట్టేచ్చు, లేదా ఊర్లో వాళ్ళందరూ చెప్పి నిన్ను కుమ్మించచ్చు. ఈ లోపు మా బాబు గాని రంగారామాయి గారు గాని ఈ విషయం తెలిస్తే మన ఇద్దరిని చెట్టు కట్టించి బాగా వెళ్ళి మహాలక్ష్మి కలుస్తుంటా. అమ్మో అన్నయ్య అన్నయ్య ఇందాకే రా అన్న. అన్న తమ్ముడు నాకు ఆ మాత్రం ఫ్రీడమ్ ఉండదా? రికార్డింగ్ డాన్స్ లో వద్దమ్మా. వద్దనయ్య, సారీ అన్నయ్య. అన్నయ్య ఒకసారి అన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, మహాలక్ష్మి దగ్గర తీసుకెళ్ళాను అన్నయ్య, మహాలక్ష్మి దగ్గర తీసుకెళ్ళినా అన్నయ్య, నీకు దండం పెడతాను. ఎలాంటి టైప్ కాదు. నేను కూడా కాదన్నయ్య, నువ్వు తీసుకెళ్ళిపోతే అయిపోతా. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య మహాలక్ష్మి దగ్గర తీసుకెళ్ళాను అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య చూడాలని అన్నయ్య. మొత్తం తగలటి నువ్వు టెన్షన్ నాకా? అన్నయ్య లవ్ గురించి నీకేం తెలుసు అన్నయ్య? లవ్ అంటే ఒంట్లో కొవ్వు. అసలే టెన్షన్ ఉన్నాను, కాసేపు నోరు మూసుకుని కూర్చో. ఏడుపు వచ్చేస్తుంది అన్నయ్య. మహాలక్ష్మిని ఒక్కసారి చూడాలందనయ్య. మనసంతా చాలా బాధగా ఉందనయ్య. నేను తొందరపడి మందేమన్నా దొరుకుతుందా? అయ్యా, మాఘశుద్ధ దశమి శుక్రవారం ఉదయం 7:22 అద్భుతమైన ముహూర్తం ఉందండి. అటువంటి ముహూర్తం పుష్కరానికి ఒకసారి మాత్రమే వస్తుందండి. అలాగే అదే ఖాయం చిత్తం మహాప్రభు. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల ఏం ఉపయోగం లేదు బాబు. ఆయుర్వేదంలో ఒక తోమంటే ఫట్ వెళ్ళిపోద్ది. నువ్వు అని చెప్తాను. అల్లుడు గారు తొందరగా కోలుకుంటే గుళ్ళో ప్రదక్షిణ చేస్తానని బామ్మగారు మొక్కున్నారంటమ్మా. వెళ్ళండి వెళ్ళండి. సడన్ గా కూడా బామ్మగారు మొక్కు అబద్ధం కదా? అవునండి. మరి మీకు సర్ప్రైజ్ ఇద్దామని. నా లైఫ్ లో సర్ప్రైజ్ అయిపోయింది. అయ్యో ఐఎమ్ సారీ అండి. అంటే నా ఉద్దేశం అది కాదు. ముందు మీరు డిప్రెస్ అవటం మానండి, అంతా మంచి జరుగుతుంది. మీరు చాలా మంచివారండి. అసలు మీరు చేసిన హెల్ప్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? పర్లేదండి, అడగండి. ఒకవేళ సడన్గా కిషోర్ మీకు ఎదురయ్యాడు అనుకోండి, మీరేం చేస్తారు? చంపేస్తాను. గుడి చేసింది. మీరు టైం బాగా నమ్ముతారు కదండి. ఏం లేదు, ఇప్పుడు నా టైం. ఐఎమ్ రియలీ సారీ మహాలక్ష్మి. ఆ రోజు సరదాగా నేను ఏడిపిద్దామని నిజం చెప్తాను. ఆ రోజు సాయంత్రం హాస్టల్కి వచ్చాను, కానీ అప్పటికే నువ్వు సారీ మహాలక్ష్మి. సారీ మా, సారీ మా, సారీ మా, రియలీ సారీ రా. సారీ మహాలక్ష్మి. సారీ మా. స్టాప్ క్రైంగ్ రా. సారీ రా. ఐ లవ్ యూ. సరిగ్గా గంట టైం ఉంది. గుడి వెనకాల వెయిట్ చేస్తాను. ఎవ్వరు చూడకుండా జాగ్రత్త పడండి. నువ్వు వెళ్ళనయ్యా. ఏం బాబు, దర్శనం బాగా జరిగిందా? అమ్మా నేల సరిగా చూసుకో. అరే మాయ గారు, నేను బయలుదేరుతానండి. అది కాదు బాబు. ఇల్లు అంటే ఇలా ఉండాలండి. ఏవి ఆర్కిటెక్చర్ అండి, ఏవి స్ట్రక్చర్ అండి. బాబాయ్ గారు కొంచెం తప్పండి. ఏవి స్తంభాలండి. బాబాయ్ గారు మీరు కొంచెం. ఏవి శిల్పాలండి.
ఆ ముఖద్వారం చూస్తుంటే గురుగారు సాక్షాత్తు దేవాలయం లాగా ఉందండి. నిజమనే మీ మీద ఒట్టు. మా సిటీలో ఇల్లులో ఉండవు సార్, ఇరికిరికిరిగ్గా ఉంటాయి. అక్కడ గదుల మధ్యలోనే కాదండి, మనుషుల మధ్యలో కూడా గోడలు ఉంటాయి. గురుగారు, ఈ దేవాలయం మన ఊళ్ళో కట్టడాలాగా ఎప్పుడో కట్టించిందండి, ఈ మధ్య కట్టిందండి? గురుగారా, గోల్డ్ ఈజ్ గోల్డ్ అండి. నమస్కారం అండి, నా పేరు కిషోర్ అండి. అల్లుడు అన్నయ్య గారికి యాక్సిడెంట్ అయితే ట్రీట్మెంట్ ఇద్దామని వచ్చా. ఫిజియోథెరపిస్ట్ అండి. మీరంతా ఫ్రెండ్సా? చుట్టాలనుకున్నాను సార్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నేను ఇక్కడెందుకు పుట్టలేదా అని చాలా బాధపడుతున్నానండి. అసలు ఈ దేవాలయం బయట నుంచే ఇంత అద్భుతంగా ఉందంటే లోపల ఇంకెంత గొప్పగా ఉంటుందో. పోనీ లోపలికి వెళ్ళి చూసొచ్చే. వద్దులేనా, గురువు గారు పిలవకుండా వెళ్తే బాగోదు. చచ్చా అదే మాట్లాడు. ఇల్లు నీకు కావాల్సిన సేపు చూడు. నారాయణ నేను చూపిస్తాను, మీరు రండి సార్. నువ్వు కూడా రాబో. గురువు గారు వద్దండి, ఇప్పటికే చాలా కష్టపడ్డాడు. అన్నయ్య, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వచ్చి ట్రీట్మెంట్ ఇస్తాను. జాగ్రత్త. నారాయణ బండితి అల్లుడు గారు ఇంట్లో అమ్మాయి గారు, దింపుకో. వద్దండి, రోజు కొంత దూరం నడవాలి. అది కాదు బాబు. పర్వాలేదండి, నేను వెళ్ళిపోగలను. అక్కడ వస్తానండి. ఆహా, ఇల్లు లోపల నుంచి కూడా సూపర్ అమ్మా. హే, what's up? Huh? ఈ పిల్లలు ఏంటి ఇక్కడ? ఇండియా గురించి తెలుసుకోవడానికి వచ్చారు. ఎక్కువసేపు వాళ్ళ ముందు రక్క ఒపీనియన్ బ్యాడ్ అయిపోతుంది నా మీద? ఇండియా మీద. ఫిజియోథెరపిస్ట్ అంటే డాక్టర్ ఎక్కడో. హాస్పిటల్లో. మరి స్టెథోస్కోప్ ఏది? డ్రైవర్ అయితే స్టీరింగ్ చేత్తో పడి తిరుగుతారా హాస్పిటల్లో? ఏయ్, ఆగు, 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 ఆగు. మా దొరబాబు ఎలా తెలుసు? తిక్కు ఫ్రెండ్స్లే. ఎప్పటి నుంచో? వాళ్ళ నాన్న పెళ్ళైన దగ్గర నుంచి. ఓహో. ఏంటి నుంచున్నావు? వీళ్ళు నుంచుంటే ఎలా ఉంటుందో చూస్తున్నాను బా. ఓహో, బావా. దొరబాబు నీకేమవుతాడు? బావా. నాకు అన్నే అవుతాడు. అన్నయ్య? మరి నువ్వు నాకేమవుతా? మరి అదే కదా బా. చాలా ఉన్నాయి. ఏంటి బా? గదులు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు బా? బావా, అందులో మా పెద్దనాన్న ఉంటారు, అక్కడ మా అమ్మ నాన్న ఉంటారు. మరి మహాలక్ష్మి? ఆహా, అంటే అది ఇంటర్లుడు వస్తే బావా ఎక్కడ ఉంటాడా అని. అక్కడ ఆ రూమ్ ఉంటారు. నాకు ఓకే. చాలు, ఫాలో మీ. హాయ్, ఫాల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయండి. మా అమ్మ. అత్తయ్య గారు నమస్కారం అండి. నమస్తే. కిషోర్ అండి, దొరబాబు డాక్టర్ అండి. దొరబాబు తొందరగా కోలుకుంటాడా బాబు? కోలుకోవడమా? వారం రోజుల్లో చెట్లెక్కిచ్చేస్తాను కోతిలాగా. నా బాబే. అయ్యో బాబోయ్ బాబోయ్, నవ్వుతుంటే ఎంత కళగా ఉన్నారండి. చిప్పో బాబు. మా అమ్మ. చౌరుకోబా, ఏదో పుష్కరాల్లో దొరుకుంటా ఫోన్లే పాపని పెంచుకుంటా కదా అత్తయ్య. వస్తాను అత్తయ్య. సరదా కనంటాడు లేరా? అప్పుడు వస్తుండు బాబు. నిన్ను చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది బాస్. కదా, సేమ్ ఫీలింగ్. హాయ్. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఇవాళ చూస్తే కొంప మునిగిపోతుంది. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. అయ్యో, వెళ్ళిపో, వెళ్ళిపో. నువ్వు నాకు ముద్దు పెడితే వెళ్ళిపోతా. పెట్టు, నీ ఇష్టం, నేను వెళ్ళను. అరే, నాన్నగారు వస్తున్నారు. మెట్ల మీద సౌండ్ వస్తుంది. పెట్టు. దా. థు, సరే బిడే. పెట్టే రాలేదు. జాగ్రత్త బావా, కాళ్ళు చేతులు కింద పడిపోతాయేమో. యాక్సిడెంట్, హాస్పిటల్, ఒళ్ళంతా కట్లు. రాణి, అసలు ఏం జరిగిందో లేదు. మహాలక్ష్మి అబ్బా కాదు. అబ్బబ్బో, మా మహాలక్ష్మి అక్కలవన్నీ సిటీ నుంచి తీసుకురావడం, గుళ్ళో ప్రేమాభిషేకం. నువ్వు దేవదాసువి కాదు బావా, త్యాగరాజువి. లేదు రాణి, మహాలక్ష్మి పాపం తను. ఏం సినిమా బావా? కాకపోతే ఈ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దేవుడు లాంటి మా పెద్దనానికి తెలిస్తే అస్సలు తెలియకూడదు. చ, నేను చెప్తాను కదా. ప్లీజ్ రాణి, పాపం మహాలక్ష్మి. అంటే దేవుడు లాంటి మా పెద్దనాన్నని మోసం చేయడం పాపం కదా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నీకేం కావాలని ఇస్తాను. త్యాగలు కావాలా? ఛే,
సరే పోలీసులు మా తోటలో మాడికలు మొత్తం కోసుకో ఆ? నేనేం చిన్న పిల్లని కాదు మా దేవుడు అంటే పెద్దనాన్న. నీకే కావాలో చెప్పు. నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమేంటి? చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం. అయితే నాకు ఒక ముద్దు ఇవ్వవా? ఇవ్వవా?